మక్కిన మల్కాజిరావు గారు గుంటూరు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం. మక్కిన మల్కాజిరావు గారు తన రాజకీయ ప్రస్థావన మొట్టమొదట సర్పంచ్ స్థాయి నుంచి ప్రారంభమై నేడు గుంటూరు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ వరకు కొనసాగుతుందని కూడా చెప్పవచ్చును. ఈ మధ్యకాలంలో ఎన్నో ఒడిదుడుకులను కూడా అతను సంచూడటం జరిగింది. తన రాజకీయ ప్రస్థావన అంతా కూడా మొట్టమొదట వాళ్ళ ఊరు గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ప్రారంభమైనప్పుడు ఆ తర్వాత గ్రామ ప్రజల ఆశీస్సులతో జడ్పీటీసీ మెంబర్గా కూడా గెలుపొందడం జరిగింది. ఆ జడ్పీటీసీ మెంబర్గా పనిచేసిన సమయంలో ఎనకొండలో తిరుగులేని ప్రజానాయకుడిగా మక్కిన మల్కాజిరావు గారు పేరు సంపాదించుకున్నారు. ఎనకొండ టికెట్ను ఎమ్మెల్యే టికెట్ను 2004లో ఎవరికి ఇవ్వాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్న తరుణంలో, ఎందుకంటే అక్కడ ఎనకొండ రంగంలోనే తెలుగుదేశం పార్టీకి మంచి పొట్టున్న నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఎట్టైనా మనం ఈసారి విజయం సాధించాలి అనే ఉద్దేశంతో మంచి నాయకుల్ని ప్రజా ఆదరణ నాయకుల్ని ఆలోచించి మక్కిన మల్కాజిరావు గారికి అప్పటి సిఎల్పి లీడర్గా ఉన్న వైఎస్ రాజశేఖర గారు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మక్కిన మల్కాజిరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఎనకొండ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా కూడా మక్కిన మల్కాజిరావు గారు రికార్డును నమోదు చేసుకున్నారని కూడా చెప్పవచ్చును. ఆ సమయంలో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో అనుగుణంగా ఉంటూ ఎంతో చొరవతో మెలిగి అనేక నిధులను తీసుకొచ్చి కూడా ఎనకొండ నియోజకవర్గాన్ని తిరుగుల నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత అతని రాజకీయ ప్రస్థానం మళ్ళీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా సేవలు అందించారు. అప్పుడు జిల్లాలో వ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను కూడా నిలబెట్టి 2014 ఎన్నికల్లో కూడా అతను పోటీ చేయడం జరిగింది. ఇదంతా ఒక పరిణామం అయితే ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము కోరిక మేరకు వైసీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఎనకొండ నియోజకవర్గంలో వైసీపీ టికెట్ మళ్ళా మక్కిన మల్కాజిరావు గారికి వస్తుందని కూడా అందరూ భావించారు. కానీ అక్కడ జరిగిన కొన్ని రాజకీయ కారణాల వల్ల కానీ లేదా కొంత ఒడిదుడుకుల వల్ల కానీ మక్కిన మల్కాజిరావు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకుండా అప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు గారికి వైసీపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట ప్రకారం బొల్లా బ్రహ్మనాయుడిని అత్యధిక మెజార్టీతో ఎనకొండ ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎనకొండ ఎమ్మెల్యేను కానుక ఇవ్వడం జరిగింది. అంటే అంత పరపతి కల నాయకుడు ఎనకొండ నియోజకవర్గంలో ఏకైక వ్యక్తి మన మక్కిన మల్కాజిరావు గారు అని కూడా చెప్పవచ్చును. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల తర్వాత ఎనకొండ అభ్యర్థిగా వైసీపీ పార్టీ గెలిచినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటికీ మక్కిన మల్కాజిరావు గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంతో, అంతేకాకుండా అతన్ని చిన్నచూపు చూడటంతో అప్పుడే మక్కిన అభిమానులందరూ కూడా నిరాశ నిరసన చెందడంతో మక్కిన అభిమానుల కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మళ్ళీ అతను టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీలోకి చేరి నర్సాపేట ఎంపీ అభ్యర్థి అయిన లావు శ్రీకృష్ణరావు దేవరాయల్ని, అదేవిధంగా ఎనకొండ అభ్యర్థి అయిన ఆంజనేయుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో మక్కిన మల్కాజిరావు గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. అందుకనే లావు శ్రీకృష్ణదేవరాయల గారికి మక్కిన మల్కాజిరావు గారు అంటే అపారమైన నమ్మకము ప్రేమ కలదని కూడా చెప్పవచ్చును. మక్కిన మల్కాజిరావు గారు టీడీపీ పార్టీలో జాయిన్ అయినప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. మీరు కానీ ఎనకొండ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే ఆంజనేయుల్ని గారిని గెలిపించి అదే నర్సాపేట ఎంపీ అభ్యర్థి అయిన లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపిస్తే మీకు పార్టీలోని అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మంచి సముచిత స్థానం ఇస్తాను, గౌరవిస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆ రోజు అతనికి మాట ఇవ్వడం జరిగింది. అనుకున్న విధంగానే మక్కిన మల్కాజిరావు గారు తన పరపతిని, తన రాజకీయ పలుకుబడిని మొత్తాన్ని ఉపయోగించి నర్సాపేట ఎంపీని టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఎనకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆంజనేయులను కూడా ఎమ్మెల్యేగా గెలుపొందించడంలో మక్కిన మల్కాజిరావు గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును.
ఎన్నకొండలో తిరుగులేని నేతగా ప్రజానాయకుడిగా ఉన్న మక్కిన మల్లికార్జునరావు గారికి టీడీపీ పార్టీ అధిష్టానము, అదేవిధంగా సీఎం చంద్రబాబు గారి ఆశీస్సులతోనూ, ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారి అండదండలతోనూ, లావుసి కృష్ణదేవరాయ గారి అండదండలతోనూ, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో గుంటూరు జిల్లాకు సహకార బ్యాంకు చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. తను నియమకాన్ని సహకరించిన ఎమ్మెల్యే ఆంజనేయులు గారికి, ఎంపీ లావుసి కృష్ణదేవరాయల గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు అంటున్నారు. పార్టీ ప్రభుత్వం తనపైన పెట్టిన బాధ్యతను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తానని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తనపై నమ్మకం ఉంచి గుంటూరు జిల్లాకు సహకార బ్యాంకు చైర్మన్గా నియమించడం చాలా సంతోషకరంగా ఉందని, తనపై పెట్టిన నమ్మకాన్ని మొమ్ము చేయకుండా గుంటూరు జిల్లాలో రైతులందరికీ కూడా సకాలంలో ఎరువులు ఇవ్వటం కానీ, లోన్లు ఇవ్వటంలో కూడా తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు అంటున్నారు. సహకార బ్యాంకులోకి వచ్చిన ప్రతి ఒక్క రైతుకు కూడా సకాలంలో అన్ని సౌకర్యాలు అందేలాగా చేయడమే కాకుండా, ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు తెలుసుకొని వెంటనే అక్కడికి పరిష్కరించే విధంగా కూడా ఉన్నతాధికారులకు సలహాలను సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా అన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులకు అనుగుణంగానే, రైతుల ఆలోచనలకు అనుగుణంగానే కూడా తమ పార్టీ పనిచేస్తుందని కూడా, తమ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు అన్నారు. చంద్రబాబు గారు ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయలతో అన్నదాత సుఖీభవన నిధులను కూడా విడుదల చేయడం జరిగిందని, రైతులకు పక్షపాతి కావటం వల్లనే, రైతు ప్రభుత్వం కావటం వల్లనే రైతుల అకౌంట్లోని ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఆర్థిక పరంగా వాటన్నిటిని పక్కన పెట్టి రైతులకు మేలు చేయాల్సిన సంకల్పంతో అన్నదాత సుఖీభవన నిధులను కూడా విడుదల చేయడం జరిగిందని, ఇది రైతుల మొహాల్లో వెలుగులు చూస్తున్నామని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు అన్నారు. అదేవిధంగా సహకార బ్యాంకుల ద్వారా కూడా రైతులకు వేలాది కోట్ల రూపాయలను తక్కువ వడ్డీకి అందజేసి అతనికి వాళ్ళు పొలాల్లో పెట్టుబడులకు ఉపయోగపడేలాగా చేయటంలోనూ, అదేవిధంగా తక్కువ ధరలకు ఎరువులు అందించడంలో కూడా తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్యకాలంలో జరిగిన అనేక అవినీతి కార్యక్రమాలపైన, సహకార బ్యాంకులు జరిగిన అనేక అవినీతి కార్యక్రమాలపై కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయని, ఆ ఎంక్వైరీల ప్రకారం అవినీతి పాల్పడిన అధికారులపై కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు అన్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నామని, వాళ్ళపైన ఎంక్వైరీలు జరుగుతున్నాయని, ఆ ఎంక్వైరీల్లో వచ్చిన నివేదికల ప్రకారం కూడా తాము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు అన్నారు. పేదల పక్షాన, రైతుల పక్షాన పనిచేయడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని కూడా మక్కిన తెలియజేసినారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో మా పాలన ఉంటుందని, రైతులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఆలోచన విధంగా, వాళ్ళ ఆలోచన సరళ అనుగుణంగా వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి పెంచే విధంగా కూడా తమ ప్రభుత్వము పనిచేస్తుందని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు అన్నారు. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని స్థానాలు టీడీపీ పార్టీ కైవసం చేసుకుందంటే దాని కారణము గతంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలని కూడా చెప్పవచ్చును. ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులందరూ కూడా ప్రజల పక్షాన, ప్రజల సమస్యలపై పోరాడాలి తప్ప వాళ్ళు చేసిన అవినీతిని కప్పుపుచ్చుకొని అధికార పార్టీ పైన దాడులు చేయటం ఏమాత్రం తగదని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు తనకిచ్చిన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సీట్లు ఇచ్చారంటే అతని పరిపాలన ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇచ్చిన సీట్లు కంటే కూడా రేపు ఇదే తరహా అతని వ్యవహారశైలి ఉంటే, అతని బిహేవియర్ ఉంటే రాబోయే రోజులు ఈ 11 సీట్లు కూడా రావని విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా మక్కిన మల్లికార్జునరావు గారు అంటున్నారు. గుంటూరు జిల్లాలో గతంలో వైసీపీ నాయకులు కానీ, వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని, ఆ సంగతి గుంటూరు జిల్లా ప్రజానీకానికి మొత్తంగా తెలుసని, ఈ ఎంక్వైరీల పైన అన్నిటిపై కూడా వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలపై కానీ అన్నిటిపై కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయని, ఎంక్వైరీలు పూర్తయిన తర్వాత వాళ్ళపైన
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడబోమని కూడా మక్కిన తెలియజేస్తున్నారు. 2024లో జరిగిన ఫలితాలే భవిష్యత్తులో మళ్ళీ టీడీపీ పార్టీకి వస్తాయని, అంతకంటే మెరుగ్గా కూడా ఫలితాలు వస్తాయని కూడా మక్కిన అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని, అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా దేశ విదేశాల్లో కూడా ప్రకటిస్తూ అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు సత్తా సాటుతున్నారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ ఇక్కడ విద్యా విధానం ప్రవేశపెట్టడము, నారా లోకేష్ బాబు గారు కూడా అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఎప్పటికప్పుడు కావాల్సిన టెక్నాలజీతో మార్పులతో విద్యను అందించడమే దానికి కారణం కూడా చెప్పవచ్చును. హైదరాబాద్ నగరాన్ని ఎలాగైతే అభివృద్ధి చేసినారో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణానికి కూడా అదే అంతకంటే ఎక్కువగా నిర్మించడానికి కంకణబద్దులయ్యారని, ఈ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కూడా కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నిర్మాణం పైన అవాకు సేవకులు పేలుస్తున్నారని, ఇప్పటికైనా అవాకు సేవకులు మానుకొని ప్రజలకు ఉపయోగపడే రాజధాని అయిన అమరావతి రాజధానికి మీ సహాయ సహకారాలు అందించాలని, లేకపోతే సలహా సూచనలు ఇవ్వాలని, అంతేగాని ప్రజలకు రెచ్చగొట్టే విధంగాను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగాను ప్రకటనలు ఇస్తే రాబోయే రోజుల్లో ప్రజలే నీకు తగిన బుద్ధి చూపుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా మక్కిన మల్లికార్జున గారు జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించారని కూడా చెప్పవచ్చును. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాను కూడా చెప్పవచ్చును. ఎందుకంటే విద్యార్థులకు కూడా తల్లికి వందనం తో అకౌంట్లో అమౌంట్ వేసి ఆ విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, పుస్తకాలు కానీ, అదేవిధంగా మంచి పోషక పదార్థాలు కానీ ఆహారం అందించడంలో కూడా తమ పార్టీ, తమ ప్రభుత్వం ముందుంటుందని కూడా అంటున్నారు. నారా లోకేష్ బాబు గారు ఇప్పటికే విదేశాలు పర్యటించి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులను అమరావతి పెట్టడానికి రెడీగా ఉన్నారని పారిశ్రామికవేత్తలు, అదే తరహా భవిష్యత్తులో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణము పూర్తిగా ఖాయమని, తద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న సంగతి ప్రజలకు తెలుసు. కాబట్టి అమరావతి నిర్మాణానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా మక్కిన మల్లికార్జున గారు నియమించినారు. అదేవిధంగా నాకు డీసీబీ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ రావడానికి సహకరించిన నర్సాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల గారికి, అదేవిధంగా వినకొండ శాసనసభ్యులు ఆంజనేయులు గారికి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను కూడా మక్కిన మల్లికార్జున గారు ఎంతో వినయపూర్వకంగా తెలియజేశారు.